వలస నేరాలపై అమెరికాలో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. డాలస్ లో చోటు చేసుకున్న భారతీయుడి దారుణ హత్య ప్రజలను షాక్ కి గురి చేసింది. భార్య కుమారుడి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి నాగమల్లయ్య కథ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో కొత్త అలజడిని రేపుతోంది. అమెరికాలోని డాలస్ లోని హోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్యను అతడి భార్య కుమారుడి ఎదుటే దుండగుడు కత్తితో నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. వాషింగ్ మిషన్ విషయంలో ఇరువురి మధ్య మొదలైన వాగ్వాదం హత్యకు దారితీసింది. నాగమల్లయ్య వద్ద పనిచేస్తున్న క్యూబాకు చెందిన మార్టినెజ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కర్ణాటకకు చెందిన 50 ఏళ్ల చంద్రమౌళి నాగమల్లయ్య డలాస్ శామ్యూల్ బౌలేవార్డ్లోని డౌన్ టౌన్ షూట్స్ హోటల్లో గత 5 ఏళ్లుగా మేనేజర్ గా పనిచేస్తున్నాడు. బెంగళూరులోని ఇందిరానగర్ కేంబ్రిడ్జ్ స్కూల్లో ప్రాథమిక విద్య తర్వాత బసవనగుడి నేషనల్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. బెంగళూరులో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన ఆయన 2018లో అమెరికాకు వలస వెళ్లారు. తొలుత శాన్ ఆంటోనియాలో, తర్వాత డాలస్ కి వెళ్లి స్థిరపడ్డారు. ఆయనకు భార్య, కుమార్తె నిషా, కుమారుడు గౌరవ్ ఉన్నారు. ఇటీవలే గౌరవ్ +2 పూర్తి చేసి కాలేజీలో చేరడానికి సిద్ధమవుతున్నాడు. నాగమల్లయ్య కుమారుడు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డిగ్రీని పూర్తి చేయడానికి కుటుంబం ఇప్పటికే 3 కోట్ల విరాళాలు సేకరించింది. నాగమల్లయ్య హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అక్రమ వలస నేరస్తుల పట్ల ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించకుండా అమెరికాను మళ్లీ సురక్షితంగా ఉంచుతానని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు. టెక్సాస్లోని డాలస్లో చంద్ర నాగమల్లయ్య హత్యకు సంబంధించిన భయంకరమైన నివేదికల గురించి నాకు తెలుసు. ఆయన్ని క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు తన భార్య, కొడుకు ముందే దారుణంగా తల నరికి చంపాడు. నిందితుడు మన దేశంలో ఇక ఉండకూడదు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మార్టినెజ్ ని గత జో బైడెన్ యంత్రాంగం వదిలిపెట్టిందని విమర్శించారు. గతంలో చిన్నారులపై లైంగిక వేధింపులు సహా పలు భయంకర నేరాల్లో అరెస్ట్ అయ్యాడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని బైడెన్ మన దేశానికి తీసుకొచ్చాడని, ఎందుకంటే క్యూబా ఇలాంటి దుర్మార్గులను తన దేశంలో ఉంచుకోవాలనుకోలేదని అన్నారు. ఇకపై అక్రమ వలసదారులపై ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ట్రంప్ విడుదల చేసిన ప్రకటనలో అక్రమ వలసదారులపై కఠిన వైఖరి గురించి మరోసారి స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడుతున్న అక్రమ వలసదారుల పట్ల మెతకగా వ్యవహరించే సమయం ముగిసింది అని అన్నారు. చంద్రమౌళిని హత్య చేసిన కోబోస్ మార్టినెజ్ అక్రమ వలసదారుడని, అతన్ని అమెరికా నుంచి పంపించి వేయటానికి ఉత్తర్వులు జారీ అయ్యాయని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. మార్టినెజ్ ప్రస్తుతం డలాస్ నిర్బంధ కేంద్రంలో తమ అదుపులో ఉన్నాడని వెల్లడించింది. అతని నేర చరిత్ర కారణంగా ఈ ఏడాది జనవరిలో క్యూబా అతన్ని తమ దేశంలోకి తీసుకోవడానికి అంగీకరించలేదు. ఈ దారుణ ఘటన ఒక్క కుటుంబాన్ని కాదు, మొత్తం ప్రవాస సమాజాన్ని షాక్ కి గురిచేసింది. నాగమల్లయ్యకు న్యాయం జరిగే రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.